తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె స్థానంలో జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్న సిపి రాధాకృష్ణకు రాష్ట్రపతి తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలను అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ నియమితులయ్యారు. కాగా తాజాగా తెలంగాణ నూతన గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు సిపి రాధాకృష్ణన్. అయితే తాజాగా సిపి రాధాకృష్ణను తెలంగాణకు గవర్నర్గా బాధ్యతలు అప్పగించడం ద్వారా రాష్ట్రం విడిపోయాక ఓ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో తెరపైకి వస్తుంది. తెలంగాణకు నియమింపబడుతున్న గవర్నర్లంతా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు కావడం హాట్ టాపిక్ అవుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి గవర్నర్గా వివరించిన ఈఎస్ఎల్ నరసింహన్ తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా ఆయన కొనసాగారు. తెలంగాణతో పాటు ఏపీకి గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రధాన అధికారిగా పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి కాగా ఆయన తర్వాత తెలంగాణకు గవర్నర్గా వచ్చిన తమిళిసై సౌందరరాజన్ సైతం తమిళనాడుకు చెందిన వ్యక్తే. ఇక తమిళిసై రాజీనామాతో జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణకు రాష్ట్ర గవర్నర్ బాధ్యతలు అప్పగించారు. అయితే సిపి రాధాకృష్ణ సైతం తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడం విశేషం. ఇదిలా ఉంటే తమిళిసై సౌందరరాజన్ సిపి రాధాకృష్ణన్ ఈ ఇద్దరు గతంలో తమిళనాడు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వారే. దీంతో తెలంగాణ గవర్నర్ల విషయంలో తమిళ సెంటిమెంట్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వారినే నియమిస్తున్నారనే సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా అనే చర్చ తెర మీదకు వస్తుంది. తమిళిసై తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా రాజీనామా చేయడంతో తెలంగాణ నూతన గవర్నర్గా సిపి రాధాకృష్ణ నియమితులయ్యారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా వివరిస్తున్న ఆయనకు తెలంగాణ బాధ్యతలు అప్పచెప్పడం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ముచ్చటగా మూడోసారి తమిళనాడుకు చెందిన వ్యక్తినే తెలంగాణ గవర్నర్గా నియమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు నుంచే ఉమ్మడి రాష్ట్రానికి తమిళనాడుకు చెందిన మాజీ సిబిఐ బాస్ ఈఎస్ఎల్ నరసింహన్ గవర్నర్గా వివరించేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన్ను ఇక్కడే ఉంచేసి ఏపీకి కొత్త గవర్నర్ను నియమించారు. నరసింహన్ తర్వాత తమిళిసైను గవర్నర్గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల మీద బోలెడంత ఆసక్తి ఉన్న ఆమె తాజా సార్వత్రిక ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు వీలుగా గవర్నర్ పదవికి రాజీనామా చేసేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. తమిళనాడులో బీజేపీ ఎంపీగా బరిలోకి దిగి తన సత్తా చాటాలని తప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే తమిళిసై ప్లేస్లో గవర్నర్గా నియమితులైన సిపి రాధాకృష్ణన్ సైతం తమిళనాడుకు చెందిన వారే కావడం విశేషం. తమిళిసై తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్గా వివరిస్తున్నారు. తాజాగా తెలంగాణకు నియమితులైన రాధాకృష్ణన్ పుదుచ్చేరి బాధ్యతలను చూడనున్నారు. రెండు చోట్ల పూర్తిస్థాయి గవర్నర్లను నియమించే వరకు రాధాకృష్ణనే బాధ్యతలు నిర్వర్తిస్తారని చెబుతున్నారు. తెలంగాణకు గవర్నర్ను నియమిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ హైదరాబాద్ రాజ్ భవన్ కు చేరుకున్నారు. ఇక రాధాకృష్ణన్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. 1957 మే 4వ తేదీన పుట్టిన ఆయన తమిళనాడులోని కోయంబత్తూరు ఎంపీ స్థానానికి 2 సార్లు ఎన్నికయ్యారు. ఈ 2 సార్లు బీజేపీ తరపున విజయం సాధించారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డు చైర్మన్గా వివరించారు. తమిళనాడు సీనియర్ బీజేపీ నేతల్లో ఒకరిగా ఆయనకు పేరుంది. తెలంగాణ గవర్నర్ పదవికి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన రాజీనామాను ఆమోదించారు. ఆమె స్థానంలో మరొకరిని నియమించే వరకు తెలంగాణ గవర్నర్గా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహించాలని జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కోరారు. ఈ మేరకు ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్ భవన్ దర్బార్ హాల్లో బుధవారం ఉదయం 11:30 రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణకు వరుసగా మూడోసారి కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తి గవర్నర్గా రావడం విశేషం. తెలంగాణ తొలి గవర్నర్గా నరసింహన్ కొనసాగగా ఆ తర్వాత అదే రాష్ట్రానికి చెందిన తమిళిసై వివరించిన విషయం తెలిసిందే. నిజానికి తమిళిసై రాజీనామా తర్వాత తెలంగాణకు కొత్త గవర్నర్ను నియమించాల్సి ఉంది. కానీ లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికలు ముగిసే వరకు ఆయనే గవర్నర్గా కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు కొనసాగిన తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాధాకృష్ణన్ కూడా అదే నేపథ్యం నుంచి వచ్చారు. బాల్యం నుంచే ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన రాధాకృష్ణన్ గతంలో తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. తమిళనాట పార్టీ బలోపేతానికి ప్రయత్నించారు. కమ్యూనిస్టుల అడ్డాగా పేరుగాంచిన కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి 1998లో తొలిసారిగా విజయం సాధించారు. మరుసటి ఏడాది మళ్లీ జరిగిన 1999 ఎన్నికల్లోనూ రెండోసారి విజయబావుట ఎగరవేశారు. 2014లో అన్నాడి ఎంకే అభ్యర్థి
2019లో సిపిఎం అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇటీవలి వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొంతకాలం పాటు కేరళ ఇన్ఛార్జిగాను వ్యవహరించారు. కొబ్బరి ఉత్పత్తులను ప్రోత్సహించే ఆల్ ఇండియా కాయర్ బోర్డుకు అధ్యక్షుడిగాను పనిచేశారు. ఎన్డీఏ కూటమి నుంచి 2004లో డీఎంకే వైదొలిగిన తర్వాత కూటమిలోకి అన్నా డీఎంకే రావడంలో కీలక పాత్ర పోషించారు. అప్పట్లో అన్నా డీఎంకే అధినేత్రి జయలలితతో పలుమార్లు సమావేశమై ఆమెను ఒప్పించారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆయనను జార్ఖండ్ గవర్నర్గా నియమించారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాధాకృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు.